వెల్కమ్ టు T20. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరై డ్వాక్రా మహిళలతో భేటీ అవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, మంత్రులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్కాపురం జిల్లాతో పాటు వెలుగొండ ప్రాజెక్టుపై సీఎం స్పష్టత ఇస్తారని నేతలు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 12 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుండగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే వీలుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా ఉంది. సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ ఎన్నికలకు ముందు తెలంగాణ అక్షయ పాత్ర అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మా డాక్టర్ల నైపుణ్యం మీ జీవితంలో మార్పుని తెస్తుంది. 80 వేళ్లకు పైగా దంపతులు నమ్మిన ఎక్స్పర్ట్ డాక్టర్లు. నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ. ఇప్పుడు హామీలు పూర్తి చేయలేని స్థితికి వచ్చేసరికి ప్రజా సంక్షేమానికి పైసలు లేవని చేతులు ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నాయనుకుని 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చామంటున్నారని ట్వీట్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని తెలిసి తానే మోసపోయానంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాత్రికి ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశం కానున్నారు. రేవంత్ తో పాటు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 4 గంటలకు కోఠీలో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి శంకుస్థాపన చేస్తారు సీఎం. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ కు వెళ్లే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించనున్నారు. ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తారు సీఎం. తొలి దశలో 150 అద్దె బస్సులను మహిళా మణులకు కేటాయిస్తారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన రన్ ని ప్రారంభించారు మంత్రి సీతక్క. పురుషులు, మహిళలకు సమానత్వం ఉండాలన్నారు. మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను ఆదుకోవాలని కోరారు. సమాజం నుండి డ్రగ్స్ ను పారద్రోలుదామని, సమాజంలో మహిళలను ఎదగనిద్దాం, కాపాడుకుందామన్నారు మంత్రి. మహిళల భద్రత మా బాధ్యత అన్నారు ఈ రన్ లో పాల్గొన్న సిపి సివి ఆనంద్. మహిళల కోసం ఎన్నో భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడడంలో రాజీ పడేది లేదన్నారు సిపి. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన రన్ లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమానత్వమా నీవెక్కడా అంటూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో విద్యార్థులు వేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. మహిళా దినోత్సవం సందర్భంగా సోహిత, ధన్యత ఈ సైకత శిల్పం రూపొందించారు. అత్యాచారాలు, అసమానతలు వద్దు అన్నారు. 6 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో సైకత శిల్పాన్ని 8 గంటల సమయంలో రూపొందించారు స్టూడెంట్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు సిపిఐ జాతీయ నేత నారాయణ. మహిళల విషయంలో కొందరు రాజకీయ నాయకులు దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థీకృత హత్యలు, హింసలో మహిళలు బాధితులవుతున్నారన్నారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మహిళా లోకం పోరాడాలని పిలుపునిచ్చారు నారాయణ. ఆత్మవిశ్వాసమే మహిళలకు రక్ష అని, అవమానాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం మహిళలకు నిజమైన పండుగ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో కోవూరు నియోజకవర్గంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులని ఆకట్టుకున్నాయి. తెలంగాణ పెండింగ్ సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో భట్టి సమావేశమవుతారు. పెండింగ్ బకాయిలతో పాటు సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో గళం వినిపించాలన్న వ్యూహంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బండి, కిషన్ రెడ్డితో పాటు ఎంపీలకు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు భట్టి. పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష నేతలకు ఇవ్వటం ఆనవాయితీగా అన్నారు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదని, అందుకే స్వపక్షంలో ప్రతిపక్షమైన జనసేనకి ఇచ్చారన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెలలో 2 సార్లు పీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తా అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించడానికి కృషి చేస్తానని తెలిపారు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. గతంలో ప్రజలను మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇల్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి 4 ఏళ్లలో 14,000 ఇళ్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు.
లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి తావు లేకుండా అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు ఎమ్మెల్యే విజయరమణారావు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజ్ సమీపంలో రంగన్న అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. పులివెందులకు చేరుకున్న డాక్టర్ల బృందం రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. పోసాని కృష్ణమురళికి 2 రోజుల పోలీస్ కస్టడీ విధించింది పల్నాడు జిల్లా నర్సరావుపేట కోర్టు. ఇవాళ రేపు పోసానిని విచారించనున్నారు పోలీసులు. బెయిల్ తీర్పుపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు కూటమి నేతలను బూతులు తిట్టారు పోసాని. ఎవరి ప్రోద్బలంతో ఈ మాటలన్నారు, ఏంటి అనే వివరాలను రాబట్టనున్నారు పోలీసులు. పోసానిని ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు పోలీసులు. పీటీ వారెంట్ పై తీసుకురానున్నారు భవానీపురం పోలీసులు. పోసానిని తీసుకొచ్చేందుకు కర్నూలు వెళ్లారు బెజవాడ పోలీసులు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. భవానీపురం పిఎస్ లో నమోదైన కేసులో పీటీ వారెంట్ జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్ లో విచారణ జరగనుంది. పాత ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు ఎండోమెంట్ అధికారులు. ఇవాళ కూడా కొనసాగనుంది విచారణ. జగన్ ప్రభుత్వ కాలంలో 2018-19 మధ్య చీరల అమ్మకాల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1,68,00,000 రూపాయల మేర అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 3 స్పాట్స్ ని గుర్తించాయి కాడోవర్ డాగ్స్. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆనవాళ్లు గుర్తించేందుకు డాగ్స్ సూచించిన ప్రాంతాల్లో సహాయక బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. ఈ తవ్వకాలు పూర్తయితే కార్మికుల జాడపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సహాయక చర్యల పర్యవేక్షణకు ఇవాళ మరోసారి టన్నెల్ దగ్గరకు వెళుతున్నారు మంత్రి ఉత్తమ్. అల్లూరు జిల్లా పాడేరులో కేంద్ర కాఫీ బోర్డు బృందం పర్యటించనుంది. బోర్డు చైర్మన్ దినేష్ నేతృత్వంలో పర్యటిస్తున్న బృందం ఏజెన్సీలో కాఫీ సాగు విధానంపై అధ్యయనం చేయనుంది. ఇవాళ బొర్రా, అరకులో కాఫీ సాగును పరిశీలించనుంది బృందం. ఏపీ అధికారులు వారితో పర్యటించనున్నారు. ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు సునీల్ బన్సల్. తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమీక్షలు జరపనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, వాజ్పేయి శత జయంతి ఉత్సవాలపై సమీక్షించనున్నారు బన్సల్. 1 నేషన్ 1 ఎలక్షన్ పై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ బన్సల్ టూర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శివాలయం వీధిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ 2 విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడు. ఖమ్మం సూర్యాపేట రహదారిపై భారీగా పొగమంచు కమ్మేసింది. వాహనదారులు పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పూట చలి వాతావరణం ఉండగా 10 గంటల తర్వాత ఎండలు మండుతున్నాయి. 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల శివారులోని రైతు నగర్లో రెచ్చిపోయారు దొంగలు. కోదండరెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. 13 తులాల బంగారం, నగదు ఎత్తుకు వెళ్లారు. పట్టణంలోనే ఉంటున్న కూతురి ఇంటికి వెళ్లొచ్చేసరికి దొంగలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోనసీమ జిల్లా పాసర్లపూడి జాతీయ రహదారి విస్తరణ పనులపై రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు రైతులు. కొంతమంది భూస్వాములు అధికార బలంతో గతంలో అలైన్మెంట్ మార్చారంటూ ఆందోళన చేపట్టారు అన్నదాతలు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన భూములను, ఇళ్లను కాపాడాలంటూ రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. విస్తరణ పనుల అలైన్మెంట్ అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరారు రైతులు. విశాఖ జిల్లా రిషికొండ ఐటీ సెజ్ పై క్లౌడ్ పెట్రోలింగ్ చేశారు పోలీసులు. డ్రోన్లతో పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. ఐటీ సెజ్ 3 కొండలపై సాఫ్ట్వేర్ సంస్థలు ఉండటంతో వాటి పరిసర ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు. బైక్ రేసింగ్, గంజాయి, ఓపెన్ డ్రింకింగ్, ఈవ్ టీజింగ్ కార్యకలాపాల నియంత్రణకు రంగంలోకి దిగాయి డ్రోన్స్. హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 4 సీజన్ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పూర్తి అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. కిచెన్ లో బొద్దింకలు, కుళ్లిపోయిన కూరగాయలు కనిపించాయి. వంటగది పెచ్చులూడి ఆహారంపై పడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. రెస్టారెంట్ నిర్వాహకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. కేరళ తిరువనంతపురంలో మహిళలకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కోస్టల్ సెక్యూరిటీ ఏఐజీ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటు ఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా ఫిన్ సైక్లోథాన్ సీజన్ 2లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో మహిళా సిబ్బందితో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సిఎస్ఎంటీ, షిర్డీ, వందే భారత్ ట్రైన్లలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, టీసీలు, రైల్ హోస్టెస్లు అంతా కూడా మహిళలే ఉన్నారు.
గుజరాత్ వల్సాద్ జిల్లా వాపీ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 12 గోడౌన్లు పూర్తిగా కాలిపోయాయి. 10 ఫైర్ ఇంజన్లతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు అధికారులు. వారణాసిలో క్రికెట్ ఫ్యాన్స్ ఆకాశమంత అభిమానం చాటుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలని హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. రేపు మధ్యాహ్నం దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతోంది.